చర్మ సంరక్షణలో సన్ స్క్రీన్ ది కీలక పాత్ర. వేసవిలో ప్రతిరోజు సన్ స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. ఇది చర్మానికి రక్షణను ఇచ్చి ట్యానింగ్, వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉండేవారు 2 గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ రాసుకోవాలి. వేసవిలో వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ వాడాలి. ప్రస్తుతం ఇంట్లో వాడే వివిధ రకాల లైట్ల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతోంది. కాబట్టి ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ వాడటం ముఖ్యం. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన ఐఐటి విద్యార్థి కురిచేటి సాయి అవినాష్ బుధవారం మద్రాసులో మృతి చెందాడు. మద్రాసు ఐఐటి కాలేజ్లో చదువుతున్న అవినాష్ ఖయార్ ప్రాంతంలోని నదిలోని తోటి విద్యార్థులతో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతై మృతి చెందాడు. అవినాష్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం ఉదయం స్వగ్రామం గొడుగుపేటలో వారి స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. నటి సమంత డైరెక్టర్ రాజ్ నిడమనూరుతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సమంత ఇన్స్టా పోస్ట్ ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. తను నిర్మించిన శుభం రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రాజ్ తో ఉన్న పిక్స్ షేర్ చేశారు. ఆ పోస్ట్ కు లాంగ్ జర్నీ తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాం, న్యూ బిగినింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సమంత తన లవ్ రిలేషన్ ను అఫీషియల్ గా చేశారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఉదయం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ రాడర్లపై భారత్ అటాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ కు వాడినట్లు భావిస్తున్న హ్యారాప్ డ్రోన్లను భారత్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంది. ఇవి లక్ష్యాలని గుర్తించడానికే కాకుండా మిజైల్స్ గాను పనిచేయగలవు. ఆటోమేటిక్ ఆపరేటివ్ సిస్టమ్ వీటి సొంతం. వాటి సామర్థ్య పరిధి 1000 కిలోమీటర్లు. కాగా వీటిని వాడినట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదు. భారత్ తో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ క్రికెటర్లను రావల్పిండి నుంచి తిరిగి రావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ దేశంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో రావల్పిండి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లాహోర్, ముల్తాన్, కరాచీ, రావల్పిండి వేదికలో పిఎస్ఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. గాయంతో దూరమైన సందీప్ శర్మ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ మరో ప్లేయర్ ను రీప్లేస్ చేసింది. దక్షిణాఫ్రికా పేసర్ బర్జర్ ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. గత సీజన్లోనూ ఆర్ఆర్ తరఫున ఆడిన బర్జర్ 6 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశారు. కాగా సందీప్ శర్మ వేలి గాయంతో దూరమయ్యారు. మరో ప్లేయర్ నితీష్ రాణా స్థానంలో ఎస్ఏ బ్యాటర్ పిట్రోరియస్ ను తీసుకుంది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఆపరేషనల్ హెడ్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం అంతర్జాతీయ సమాజ హితానికై చేసిన చర్యగా భారత ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. 1999లో ఐసీ 814 హైజాక్ సూత్రధారి రౌఫ్ ఆ తర్వాత భారత్ సహా ప్రపంచంపై పలు దాడులకు తెగబడ్డారు. వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ డానియల్ పర్ల్ కిడ్నాప్, హత్య ఇందులో ఒకటి. నాడు ప్రపంచమే దిగ్భ్రాంతి చెందిన ఈ దారుణానికి సింధూర్తో నేడు న్యాయం జరిగిందని ఆర్మీ చెబుతోంది. తన కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలే ప్రసక్తే లేదని వైసీపీ నేత జగన్ మరోసారి తేల్చి చెప్పారు. ఎవరిని వదిలిపెట్టాం, సినిమా చూపిస్తాం. తప్పు చేసిన అధికారుల పేర్లను రాసి పెట్టుకోండి. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తాం. చంద్రబాబు విలువలు లేని పాలిటిక్స్ చేస్తున్నారు. రాజకీయాలే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారు అని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు. భారత్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని, తాము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్ర సంస్థ అల్ ఖైదా హెచ్చరించింది. ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు, ఇస్లాంపై భారత్ దాడులు చేస్తోంది. ఉపఖండంలోని ముస్లింలందరూ చేతులు కలిపి ఈ జిహాద్ లో పాల్గొనాలి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మనపై సైనిక, రాజకీయ, సాంస్కృతిక దాడి చేస్తుంది. అల్లా సాయంతో భారత్ పై పోరాటం చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఈ పాపులారిటీని ఉపయోగించుకునేందుకు వ్యాపార సంస్థలతో పాటు సినీ నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం 10కి పైగా ప్రొడక్షన్ హౌస్లు పోటీ పడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీటిలో టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి బడా నిర్మాణ సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్ పై ఒడిశాకు చెందిన ప్రముఖ సైనిక శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఫైటర్ జెట్ పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టిస్తుంటే దానిలో నుంచి సింధూరం వచ్చి భారతీయ స్త్రీ నుదిటిపై పడినట్లు రూపొందించారు. పూరి తీరంలో ఆయన ఈ అద్భుతాన్ని మలిచారు. భారత మాతాకి జై, న్యాయం లభించింది అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను సుదర్శన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.